యాదాద్రి భువనగిరి జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల భువనగిరి పెద్ద చెరువు పూర్తి స్థాయిలో కబ్జాకు గురైందని సిపిఐ నేతలు ఆరోపించారు. చెరువుకు ఆనుకొని ఇంక్రెడిబుల్ ఇండియా అనే రియల్ ఎస్టేట్ సంస్థ చెరువుని పూర్తి స్థాయిలో కబ్జా చేసి అక్రమంగా ప్లాట్లు ఏర్పాటు చేసిందని ఆ పార్టీ కార్యవర్గ సభ్యులు ఏషాల అశోక్, ఏఎస్ఎఫ్ సభ్యులు సందీప్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా చెరువుకు ఆనుకొని ఉన్న గోడని కూల్చివేయాలన్నారు. చెరువు పూర్తిగా 240 ఎకరాల్లో ఉందని, దీనిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోని శిఖం భూమిని కబ్జా చేశారని ఆరోపణలు చేశారు. వడపర్తి నుంచి రాతకాల్లో వచ్చే దారిలో వైల్డ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ కాలువ రాతకాలను మూసివేసి ఈ పెదచెల నీళ్లు రాకుండా ఆక్రమించి నిర్మాణం చేస్తా ఉన్నాడు. మరి దీనికి సంబంధించినటువంటి చెరువును మరి కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఆ ప్లాట్లను వెంటనే ఎవరికైతే అమ్మినరో బాధితులకు కూడా న్యాయం చేయాల్సిన అవసరం అండి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇచ్చినటువంటి కాగితాలను చూసి సామాన్య మానవులు మోసపోతూ ఉన్నారు. మరి అప్పటికే అమ్మినటువంటి విషయం ఉంది కాబట్టి వారికి న్యాయం జరగాలి. ప్లాట్ల వాళ్ళకు సంబంధించి యజమాని మీద మరి చర్యలు తీసుకోవాల్సి కొడతా ఉన్నాం. ఈ చెరువుల విషయంలో మరి ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆర్ఎండ్బి, మున్సిపల్ ఈ ముగ్గురు మధ్యలో సమన్వయం లేదు. విడివిడిగా అడిగితే ఒకరి మీద చెప్పుకుంటారు తప్ప సమన్వయం లేదు. వెంటనే కలెక్టర్ గారు హైడ్రా అయితే ఈ జిల్లాకు వర్తించిందో వారు ఎంబడే ఈ ముగ్గురు డిపార్ట్మెంట్లను పిలిచి సమన్వయం చేసి గుర్తించి హద్దుబందులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది. హద్దుబందులను ఏర్పాటు చేసి మరి ఇప్పటికే నిర్మించిన వారిని కూలగొట్టాల్సిన అవసరం ఉన్నది. వడపర్తి నుంచి రాతకాల్లో వచ్చే దారిలో అన్నదాతకు రుణాలు ఇచ్చి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న